ఆచి చికెన్ మసాలా. అన్నా డీఎంకేలో చీలిక ఏర్పడింది. బల పరీక్షకు ముందు ఆ పార్టీలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి. పళనిస్వామిని ఎల్పీ నేతగా గుర్తిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సంతకం చేశారు. అయితే 26 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామిని ఎల్పీ నేతగా గుర్తించడం లేదు. పళనిస్వామిపై షణ్ముగం, మునుస్వామి వర్గాలు తిరుగుబాటు చేస్తున్నాయి. దాంతో అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు పళనిస్వామి బృందాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ఈపీఎస్ నాయకత్వాన్ని తిరుగుబాటు నేతలు అంగీకరించలేకపోతున్నారు. వారంతా టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ రేహానా. అన్నా డీఎంకేలో చీలిక ఏర్పడిందనేసి స్పష్టంగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేలతో పాటుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమానికి షణ్ముగం కూడా రావకుండా నేరుగా గవర్నర్ బంగ్లాకి వెళ్లేసి గవర్నర్ ఛాంబర్ లో అయితే మాత్రమే తను ప్రమాణ స్వీకారం చేయడం, దాంతో పాటుగా ఒక పార్టీకి సంబంధించినటువంటి లుసుగులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తారాస్థాయికి చేరాయనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇప్పటికే పళనిస్వామి ఎల్పీ నేతగా గుర్తిస్తూ 17 మంది మాత్రమే ఎమ్మెల్యేలు సంతకం అయితే చేశారు. అయితే మరొక 26 మంది ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామిని ఎల్పీ నేతగా గుర్తించకుండా తనని సంతకాలు కూడా పెట్టకుండా ఉండడం దీనికి నిదర్శనంగా అయితే తెలుస్తా ఉంది. పళనిస్వామిపై షణ్ముగం అలాగే మునుస్వామి వర్గాలు ఇప్పటికే తిరుగుబాటు చేస్తున్నాయనేసి దీంతో అసంతృప్తిగా ఉన్నటువంటి యొక్క నేతలంతా కూడా బుజ్జగించేటువంటి పనిలో పళనిస్వామి అయితే ఉన్నారు. ఒక పళనిస్వామి ఎల్పీ నేతగా ఎంచుకునే దాంట్లో 47 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 17 మంది మాత్రమే సంతకాలు చేశారు. మరో 26 మంది కూడా సంతకాలు చేయకుండా తనని వ్యతిరేకిస్తూ ఉన్నట్టు అనేసి కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క బృందాన్ని కూడా అంటే ఈ యొక్క 26 మంది బృందాన్ని కూడా పళనిస్వామి కలిసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తాం అన్నట్టు తెలుస్తా ఉంది. మరొక వైపు ఈపీఎస్ నాయకత్వాన్ని తిరుగుబాటుగా ఉంటుందనేసి అయితే మాత్రం నేతలు అయితే భావిస్తా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క 26 మంది కూడా టీవీకే వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. టీవీకే పార్టీలో జాయిన్ అయ్యేదానికి మొగ్గు చూపుతున్నారు అనేసి అయితే వార్తలు కూడా రావడం దానికి నిదర్శనంగా కూడా తెలుస్తా ఉంది. దీంతో ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా షణ్ముగం ఈ రోజు అసెంబ్లీకి రాకపోవడం, నేరుగా గవర్నర్ ఛాంబర్ కి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడం, దాంతో పాటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని దాంతో పాటు అంటే కీలక నేతలుగా ఉన్నటువంటి షణ్ముగం, మునుస్వామి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా టీవీకే పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఏఐడిఎంకే సంబంధించినటువంటి ఎల్పీ నేతగా పళనిస్వామిని అయితే ఎన్నుకోకపోవడం ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి అంశంగా కూడా మారింది. దీంతో తమిళనాడు రాజకీయానికి సంబంధించి ఏఐడిఎంకేలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒక కన్ఫ్యూజన్ గా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే ఏఐడిఎంకే నేత చీఫ్ సెక్రటరీ గా ఉన్నటువంటి పళనిస్వామి అయితే ఆ ఒక 26 మందిని కూడా పర్సనల్ గా కలుస్తూ వాళ్ళకి సంబంధించి బుజ్జిగించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేసి అయితే మాత్రం ఒక వార్తలు కూడా వస్తా ఉన్నాయి. దీంతో ఈ యొక్క ఏఐడిఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎల్పీ నేతగా అయితే మాత్రం పళనిస్వామిని ఎన్నుకునేదానికి మరొక 26 సంతకాలు కూడా పెట్టించుకోవాలనేసి చేసేటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఫలించబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా కూడా మారింది. ఈ యొక్క 26 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడానికి అయితే మొగ్గు చూపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అందువల్లనే ఒక మునుస్వామి షణ్ముగం సంబంధించినటువంటి అనుచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా టీవీకే పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. వాళ్ళు ఏ క్షణానైనా కూడా విజయ్తో మాట్లాడి విజయ్ ఓకే అంటే టీవీకే పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇలా జరిగితే మాత్రం ఏఐడిఎంకేలో అయితే ఒక సంఖ్యాబలం కూడా తగ్గిపోయేసి ఏఐడిఎంకే ఉనికి కూడా తమిళనాడులో ఉండబోదు అనేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో తమిళనాడు అంతటా కూడా ఏఐడిఎంకే అంటే జయలలిత ఉన్నటువంటి ఏఐడిఎంకే పార్టీ అప్పుడు జయలలిత ఉన్నప్పుడు ఒక పాలించేటప్పుడు అయితే మాత్రం తమిళనాడు ప్రజలకి ఎంతో దగ్గరగా ఉంటూ ఒక సంచలనం కూడా సృష్టించినటువంటి పార్టీగా ఏఐడిఎంకే అయితే ఉంది. కానీ దానికి ఒక పార్టీ సంబంధించినటువంటి పగ్గాలు సరిగా పట్టించుకోకపోవడంతోనే ఇటువంటి అనర్థాలంతా కూడా జరుగుతుందనేసి అయితే మాత్రం ఏఐడిఎంకే నేతలు కూడా వెల్లడిస్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలిచినటువంటి 47 ఎమ్మెల్యేలు దాదాపుగా 60-70%
ఎమ్మెల్యేలంతా కూడా టీవీకే వైపే మొగ్గు చూపుతారు. మొదటి నుంచి కూడా వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్లి విజయ్ కి సపోర్ట్ చేయాలనుకున్నారు. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఏఐడీఎంకే కాబట్టి దాన్ని విజయ్ కూడా తిరస్కరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికోసమే ఒక విజయ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళతో మంతనాలు జరిపినప్పటికీ విజయ్ ఒప్పుకోకపోవడంతోనే వాళ్ళతో కూటమిలో కూడా ఆహ్వానించలేదనేసి అయితే తెలుస్తా ఉంది. దీనికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్లి విజయ్ పార్టీలో అయితే చేరాలనేసి అయితే ఉన్నారు. దీంతో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి షణ్ముగం, మునుస్వామి వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి కూడా ఈ రోజు డుమ్మా కొట్టినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ముఖ్య నేతగా ఉన్నటువంటి షణ్ముగమే అసెంబ్లీకి రాకుండా అక్కడ ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి తను రాకుండా నేరుగా ప్రమాణ స్వీకారం చేయడం, దాని తర్వాత వాళ్ళకి ఏర్పడినటువంటి విభేదాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. మరి ఈ యొక్క ఆసక్తికర విషయాలు కూడా ఎలా ఉండబోతుంది, ఏఐడీఎంకే సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఏఐడీఎంకే పార్టీ జెండాతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు టీవీకేతో కలిసేందుకు ఆసక్తి చూపించడంతో విజయ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇక్కడ నుంచి వెళ్లేటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే వాళ్ళకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు తమిళనాడులో ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి అంశంగా ఉంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.